సో ఈరోజు సాయంత్రం 7:30 7:45 మధ్యలో మనకు బత్తుల ప్రభాకర్ అనేవాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చింది చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఈ ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బొత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు ఒక 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రంలో. ఇతను HB/night అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇప్పటి వరకు మరియు ఈ HB/night ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 weapons అండ్ 23 rounds సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 rounds మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చారు. సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వైలెంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. జోన్లు లేదు కానీ నార్సింగి, రాజేంద్ర నగర్ అతని కేసెస్లో రెండు ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 country-made weapons along with 23 rounds. 2 rounds he has used on against us. Unlicensed, country-made. లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఎన్ రూట్లోనే అతను అక్కడ ఉన్నాడు.